హలో ఎవ్రీవన్, మనకు ఎస్బీఐ జేఏ అంటే జూనియర్ అసోసియేట్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆంధ్ర మరి తెలంగాణ వాళ్ళకి చాలామంది అప్లై చేయడం జరిగింది. అయితే మరి ఎగ్జామ్ మనకి ఎప్పుడుందంటే 22 ఫిబ్రవరి, అదే మాదిరిగా 27 ఫిబ్రవరి, 28 ఫిబ్రవరి ఈ 3 రోజులు మనకి ఎగ్జామ్ జరగబోతూ ఉంది. మరి హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి అనేది మనకు చాలామంది డౌట్ ఉందన్నమాట. మరి మనకి హాల్ టికెట్స్ అన్నీ కూడా 10th ఫిబ్రవరి 2025 ఈరోజు నైట్ నుంచి ఎప్పుడైనా సరే ఇంకా మనకు ఈ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయితే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా అయితే మాత్రం మరి మనకు ఎగ్జామ్ డేట్ 22 ఉంది కాబట్టి మనకు డెఫినెట్గా 10వ తేదీ నైట్ నుంచి ఎప్పుడైనా సరే మనకు ఈ యొక్క హాల్ టికెట్స్ రాబోతున్నాయి. సో దాని గురించి ఇంకా పక్కన పెట్టేసేయండి. మనం ఏం చేయాలంటే ఈ యొక్క 10 డేస్లో మనం ఏం చేయాలంటే కంప్లీట్గా మీరు రివిజన్ చేయండి. కొత్త ఏం చేయొద్దండి. వీళ్ళది ఇక 10 డేస్ కూడా ఎగ్జామ్ రాయండి. ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాయండి. టైం చూసుకోండి, స్పీడ్ చూసుకోండి. మరి మీరు ఎంత చేయగలుగుతున్నారు, ఏ టాపిక్ మీకు కష్టంగా ఉంది, మరి మీకు విత్ ఇన్ టైం ఏమో మీకు ఇంకా చాలా క్వశ్చన్స్ మిగిలిపోతున్నాయా, సో మిగిలిపోతుంటే ఏవి కష్టంగా ఉన్నాయి, అటువంటి వాటిని ఇప్పుడు వదిలేసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది రావాలని కొత్తగా నేర్చుకున్నంత ప్రయత్నం చేయాల్సిన అవసరమే మనకు లేదు. సో కాబట్టి ఈ యొక్క 10 డేస్లో ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాయండి, దాన్ని డిస్కస్ చేయండి, దాన్ని అనలైజ్ చేసుకోండి. ఏ టాపిక్ ముందు చేయాలి, ఏది చేయకూడదు ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. సో అన్నీ చేయాలి, అన్నీ నేర్చుకోవాలనుకుంటే ఇబ్బంది పడతాం మనం. సో ప్రస్తుతానికి మాత్రం ఇక 10 డేస్లో మనకు ఫోకస్ ప్రిలిమ్స్ పాస్ కావాలి. ఈ 10 డేస్ మనం దయచేసి మీరు కంప్యూటర్ నాలెడ్జ్ అని, కరెంట్ అఫైర్స్ అని ఏమి చూసుకోవద్దండి. వీలైతే రోజుకు ఎగ్జామ్, ఇంకా వీలైతే రోజుకు 2 ఎగ్జామ్స్ రాసినా కూడా మనకు బెనిఫిట్ జరుగుతుంది. తప్పు కాదు. అంటే మీరు ఇంతవరకు మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాసినారో ఆ యొక్క ఎగ్జామ్స్ ఉంటే అవన్నీ కూడా రివిజన్ లాగా ఒకసారి చేయండి మళ్ళీ. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే మనకు నమ్మకం పెరుగుతుంది, మనం రాసిన ఎగ్జామ్ నమ్మకం పెరుగుతుంది. ఇటీవల కాలం ఉన్నటువంటి ఈ యొక్క కాంపిటేటర్స్ ఏం చేస్తున్నారంటే కాంపిటేటర్స్ అందరూ కూడా ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత తిరిగి దాన్ని రాయలేదు, ఇంకా రాయడం ఎందుకు నేను రాసిన కదా అనుకుంటున్నాను. తప్పది. ఒక ఎగ్జామ్ రాసినప్పుడు గతంలో ఎంత స్కోర్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రాయడం వల్ల ఎంత స్కోర్ వచ్చింది చూసుకుంటే పాటుగా మన గతంలో ఎగ్జామ్ రాసినాం కాబట్టి మళ్ళీ దాన్నే రాయడం వల్ల మనకు రివిజన్ అవుతుంది, మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇంప్రూవ్ అయినప్పుడు మన మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ద రివిజన్ ఆఫ్ ద టెస్ట్. కానీ అది చేయడం లేదు. కంపల్సరీ చేయండి. వీలైతే మీరు గతంలో ఎన్ని ఎగ్జామ్స్ రాసినారో దాన్ని డైలీ ఒక ఎగ్జామ్ రాసుకుంటూ ఒక కొత్త ఎగ్జామ్ కూడా రాయండి. దీనికోసమే మీరు సపరేట్గా ఆర్ఎస్ అగర్వాల్ బుక్లు అరిథమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ అని ఏమీ అవసరం లేదు. కంప్లీట్గా రివిజన్ టెస్టులు చేయండి. రోజు ఒక ఎగ్జామ్ 10 రోజులు ఇంటూ 2 మినిమం అయితే మీరు మినిమం 20 ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఈ 20 ఎగ్జామ్స్ని బాగా రివిజన్ చేసుకుని ఇంగ్లీష్ మీద ఫోకస్ పెట్టుకొని రాసుకుంటే మనకు మంచి రిజల్ట్ వస్తుంది మిత్రమా. సో భయపడద్దండి. సో మెయిన్ ఎగ్జామ్ కూడా మనకి ఏప్రిల్ 2024 ఉంది కాబట్టి మార్చ్ అంతా కూడా మనకి కంప్లీట్గా మనం ఫ్రీగానే ఉంటాం. ఈ యొక్క మార్చిలో మనం ఏం చేసుకోవచ్చు, కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేసుకొని ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. తప్పితే మీరు అనవసరంగా పోవద్దండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వరకు మాత్రం మీరు కంపల్సరీగా ఈ యొక్క 10 డేస్ ఓన్లీ రివిజన్ అనాలిసిస్ మాత్రం చేసుకొని వీలైతే మంచి ఫ్రెండ్స్తో గ్రూప్ డిస్కస్ చేసుకోండి. మంచి ఫలితం కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్. సో ఫస్ట్ టైం చూస్తుంటే మనకి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.